వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. డాక్టర్ పితాని అన్నవరం స్వతంత్ర అభ్యర్థిగా భారీ కాన్వాయ్తో కాకినాడ రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పితాని అన్నవరం మీడియాతో మాట్లాడుతూ ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఎండి రంగరాయ్ మెడికల్ కాలేజీలో చదివి ఎన్నో ఆశలతో సమాజానికి మంచి వైద్య సేవ చేయాలని, సమాజంలో ఉన్న యువతీ యువకులకు మంచిగా చదివించాలనే ఉద్దేశంతో హాస్పిటల్ కాలేజీలు పెట్టాము. ఏదైతే నేను కలలు కన్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరెన్నో ఉచిత వైద్య సేవలు అందించాం. మరీ ముఖ్యంగా డాక్టర్ పితాని అన్నవరం ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపుగా 2 దశాబ్దాల నుండి సమాజంలో ఉన్నటువంటి వారు ఎవరైతే అర్హులో విద్యాపరంగా, వైద్యపరంగా కానీ అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఈ రకంగా సాయం చేసుకుంటూ వస్తున్నామని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక వర్గాలకు సాయం చేయాలని రాజకీయాలకు వచ్చానని, ఎన్నో రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వమని అడిగితే ఆ పార్టీలు తిరస్కరించడం వల్ల ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడ్డానని, సామాజిక వర్గానికి మంచి చేయాలనే సంకల్పంతో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అండదండలు చూపించి వాళ్ళని కాకినాడ దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావాలని ఆ భగవంతుడి దయ వల్ల కాకినాడ రూరల్ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నానని కోరారు. కార్యక్రమంలో బీసీ సామాజిక వర్గ నాయకులు చొల్లంగి వీడు, రాయుడు మోజెస్ బాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు డాక్టర్ పితాని అన్నవరం. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు నామినేషన్ దాఖలు చేసి ఉన్నాము. నేను మరి ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో, ఎండి రంగరాయ్ మెడికల్ కాలేజీలో చదివి ఎన్నో ఆశలతో, అంటే సమాజానికి మంచి వైద్య సేవలు అందించాలి, సమాజంలో ఉన్న యువత యువకుల్ని మంచిగా చదివించాలనే ఉద్దేశంతో మరి హాస్పిటల్ పెట్టాము. తదనుగుణంగానే నేను ఏదైతే నేను కలగన్నానో తదనుగుణంగానే నేను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న, మరి ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో ఉన్న చాలామందికి నేను వైద్య సేవలు అందించాను. అదేవిధంగా డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అర్హులైన యువకులందరినీ కూడా చదివించాను. మరి నేను అర్వాన్ని అంబేద్కర్ గారు ఏమన్నారంటే, నీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ సామాజిక వర్గాలకి నువ్వు న్యాయం చేయాలంటే ఆ కీ రాజకీయం దగ్గర ఉంది. నువ్వు ఆ రాజకీయం అనే కీ తీసుకుని నీ సామాజిక వర్గాలకి నువ్వు న్యాయం చేయని చెప్పడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరి నా వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా మరి అన్యాయానికి గురవుతూ ఉన్నాయి. మరి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే కనుక నా వర్గాలు దాదాపుగా 80% ఉన్నాయి. మేము పదే అడిగాము, రాజకీయ పార్టీని పదే అడిగాము, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. రాజకీయంగా కూడా నా వర్గాలకి మంచి చేయాలని నేను చాలా ఆశలు పెట్టుకున్నాము. మరి ఆ ఆశలు మరి నెరవేరాలంటే మేము వయసులో ఉన్నప్పుడే మాకు ఏదైనా అవకాశం ఇస్తే మా వర్గాలకి మరి మేము రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరి అండదండలు చూపించి వాళ్ళని దారిద్ర్యానికి దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను పైకి తీసుకురావడానికి వీలుంటుందని చెప్పేసి పదే రిక్వెస్ట్ చేసాము. మరి వాళ్ళు కనుకరించలేదు. మరి తర్వాత మరి మేము ఈ నిర్ణయం తీసుకుని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాము. మరి ఆ భగవంతుడి దయ వల్ల మరి మాకు మా రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మరి నా అవసరం వాళ్ళకు ఉందని గుర్తిస్తే కనుక డెఫినెట్గా నా పేరు మీద ఓటేస్తారు. ఓటేస్తే కనుక వాళ్ళు ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా డే 1 మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా నేను వాళ్ళ సేవలోనే ఉంటానని చెప్పేసి మీ పత్రిక ముఖంగా తెలియజేస్తూ